గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సో ఆ కమ్యూనికేషన్ గనక సరిగా గనక ఉంటే మనం ఇక్కడ వెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వెల్త్ క్రియేట్ చేసుకోవాలని అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అయితే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తా ఉన్నాం. సో ఆ బిజినెస్కి రిలేటెడ్గా మనం నాలెడ్జ్ తీసుకోవాలి. దానికి సంబంధించి మనం ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అని అంటే ఆ బిజినెస్కి ఇవాళ ఉన్నటువంటి షార్ట్ ఫామ్ ఏంటి అని అంటే ఆ బిజినెస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ అయి ఉండటం. సో అట్లా మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకొని మనం బిజినెస్ చేసుకోవడానికి, వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మనకి ఫస్ట్ థింగ్ ఏంటి అనేది చూస్తే మనకి కంపెనీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది. సో అవి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు గూగుల్లో మన అటామీ సైట్ కనుక ఓపెన్ చేశారు అని అంటే, సో నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. సో మీరు గూగుల్ ఓపెన్ చేసి అటామీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో అందులో హోమ్ పేజ్లో మీకు బాటంలోకి వచ్చారనంటే ఇక్కడ సెర్చ్ డైరెక్ట్ సెల్లర్ లాస్ట్లో రైట్ సైడ్ లాస్ట్ కార్నర్లో మీరు చూడొచ్చండి. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, బ్యాండ్ ఉంది, అట్లనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి నేను ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ ఏమొచ్చింది, అటామీ ఇండియా అఫీషియల్ ఫేస్బుక్ ఛానల్ వచ్చింది. సో దీంట్లో మనం జాయిన్ అయ్యాము అని అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో నిన్న ఒక ప్రోడక్ట్ లాంచ్ అయింది మనకి, అటామీ 100% ప్యూర్ స్పిర్లోనా పౌడర్. సో తక్కువ ప్రైస్లో 10,000 PV వస్తూ ఉంది. సో దీన్ని మనకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఫేస్బుక్లో పిక్చర్ ఈజీగా డౌన్లోడ్ అవుతుందండి. దాని మీద క్లిక్ చేసి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి 3 డాట్స్ మీద కనుక క్లిక్ చేస్తే సేవ్ టు ఫోన్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయగానే ఆ ఫోటో మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో అట్లనే బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ అటామీ 100% ప్యూర్ స్పిర్లోనా సీ మోర్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మొత్తం మెసేజ్ వస్తూ ఉంది. సో దీని మీద లాంగ్ ప్రెస్ చేశారనంటే ఆ మెసేజ్ కూడా కాపీ అవుతుంది క్లిప్ బోర్డ్లోకి. సో ఇట్లా మీరు ఫేస్బుక్లో వాళ్ళు ఏదైతే సపోజ్ ఇప్పుడు కోల్కతాలో మీటింగ్ పెట్టారు, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మ్యాటర్ కాపీ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఫేస్బుక్ ద్వారా అందుబాటులో ఉంది. సో ఇవన్నీ మొన్న 1 డే సెమినార్ జరిగింది లాస్ట్ వీక్, దానికి సంబంధించినటువంటి ఫొటోస్. సో ఇట్లా కంపెనీ మనకి వీటన్నిటిని కూడా అందిస్తూ ఉంది. ఫేస్బుక్ ద్వారా వీటిని ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో ఇది గ్యాలరీ ఓపెన్ చేస్తే మీరు గ్యాలరీలో చూడవచ్చు. రీసెంట్ పిక్చర్లో ఈ పిక్చర్ వచ్చేస్తుంది. సో దీన్ని మనం పోస్ట్ చేసుకోవచ్చు, దీన్ని షేర్ చేయొచ్చు, ఎవరికైనా షేర్ చేయొచ్చు. మనం వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో షేర్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా కంపెనీ అఫీషియల్ ఈ ఫేస్బుక్ ఏదైతే ఉందో దీనికి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అవ్వడానికి మీరు డైరెక్ట్గా మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లో సెర్చ్ చేయొచ్చు, అటామీ ఇండియా అఫీషియల్. సో దాని ఈ విధంగా ఉంటుందండి మెయిన్ పేజీ. సో ఇది చూసుకొని మీరు జాయిన్ అవ్వండి.
ఫేక్‌వి చాలా ఉన్నాయి. చాలామంది క్రియేట్ చేశారు. సో, వాటికి కనెక్ట్ అయితే వాళ్ళ బిజినెస్‌లో మీరు భాగమవుతారు. సో, మీరు మెయిన్ అటామీ బిజినెస్‌లో భాగమవ్వాలి, దాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే, ఈ విధంగా అటామీ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. లేదా అటామీ ఇండియా అఫీషియల్. సో, దీంట్లో మనం జాయిన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూడా ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే దీంట్లో కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దీనిలో చూసారంటే 38,000 మంది పైనే దీంట్లో జాయిన్ అయ్యి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తది. సో, అదే విధంగా మనకక్కడ చూస్తే ఫేస్‌బుక్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఉంది. సో, ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గూడా అఫీషియల్ అటామీ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ అని జెప్పేసుంది. సో, దీన్ని మీరు ఫాలో అయితే ఫాలో మీద క్లిక్ చేస్తే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే ఆహ్, వాళ్ళు షేర్ జేసుకుంటా ఉన్నారో అదంతా కూడా ఇక్కడ మీకు రావటం జరుగుతా ఉంది. సో, మీకు ఇన్‌స్టాగ్రామ్‌ది చూయిస్తా అండి నేను. ఈ విధంగా ఉంది. గ్లోబల్ అటామీ _IN. సో, దీన్ని గనక ఫాలో అయ్యామనంటే సేమ్ అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో దాన్ని గూడా ఇక్కడ షేర్ చేస్తారు. సో, ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా షేర్ జేసుకోవచ్చు. సో, ఇట్లా ఈ పిక్చర్స్ గానీ, ఇన్ఫర్మేషన్ గానీ ఇదంతా గూడా ఈ ఛానెల్‌లో ఉంటుందండి. సో, అట్లా కంపెనీ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వటానికి ప్రయత్నం జేయండి. సో, ఇంకా తర్వాత బ్యాండ్ అనేది ఒక గ్లోబల్ యాప్. ఇది మేబీ మన వాళ్ళు సరిగా యూజ్ చేయటం లేదు. సో, మీరు కావాలనుకుంటే దాన్ని గూడా ఫాలో అవ్వచ్చు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతా ఉంది. సో, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం. అటామీ ఇండియా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్‌కి పక్కన ఉన్నటువంటి ఆ డౌన్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కింద ఆల్ అని ఉంటుందండి. ఆ ఆల్ గనక మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్నామనంటే వాళ్ళు ఏదైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తా ఉన్నారో చేయగానే మనకి వెంటనే నోటిఫికేషన్ వస్తది. రాత్రి మీటింగ్‌లో గూడా నేను చెప్పున్నా. మీకు స్పిరులినా గురించి డాక్టర్ గారు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారని. సో, ఫస్ట్ వీడియో అదే ఉంది. 4 డేస్ అయింది దీన్ని అప్‌లోడ్ జేసి. సో, దీన్ని మన వాళ్ళతో గూడా నేను షేర్ జేసుకున్నా. సో, అట్లనే ఓట్స్ ఓవర్ మేటర్ అని జెప్పేసి ఎండీ గారి వీడియో. మొన్న క్లాత్ డొనేషన్ అనేది చేయటం జరిగింది. ఆహ్, వింటర్ సీజన్‌గా అక్కడ ఎవరికైతే నీడ్ ఉందో అటువంటి వాళ్ళకి మన రగ్గులు ఇటువంటివి కంపెనీ షేర్ జేసుకోవడం జరిగింది. సో, ఇట్లా ఇందులో కంపెనీ అఫీషియల్‌గా అప్‌లోడ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. సో, ఇవి కొన్ని ఇంగ్లీష్ ఉంటాయి, కొన్ని హిందీ ఉంటాయి. సో, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనుకుంటే సో, మీరు నా యూట్యూబ్ ఛానెల్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు నా యూట్యూబ్ ఛానెల్ చూసారనంటే వాసు పమిడి అని ఉంటుందండి. సో, మీరు సెర్చ్‌లో వాసు పమిడి అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో, అది ఓపెన్ చేసిన తర్వాత మీరు దీన్ని గూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ గనక రైట్ మార్క్ పెట్టుకుంటే మీకు ఎప్పుడు వీడియో అప్‌లోడ్ చేసినా గానీ ఇన్ఫర్మేషన్ అంతా గూడా రావటం జరుగుతుంది. సో, దాన్ని మీరు చూసుకోవచ్చు. నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ గూడా నిన్న స్పిరులినా లాంచ్ అయిన తర్వాత ఆల్‌మోస్ట్ 5 వీడియోస్ రాత్రి మీటింగ్ పెట్టిందైతేమి 5 వీడియోస్ ఇక్కడ క్రియేట్ చేసి దాని గురించి అప్‌లోడ్ చేయటం జరిగింది. సో, ఈ వీడియోస్ మీరు చూడొచ్చు, లైక్ చేయొచ్చు, మీకు నచ్చితే కామెంట్ చేయొచ్చు. మీరెవరికన్నా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కావాల్సినంత ఉందండి. సో, ఇట్లా మనం సోషల్ మీడియాకి కనెక్ట్ అయ్యి ఉండటం ద్వారా ఇప్పుడు కొత్త వాళ్ళెవరన్నా జాయిన్ అయ్యారు. ఈ ఛానెల్ ఓపెన్ చేసి ఇందులో ఉన్నటువంటి ప్లే లిస్ట్ అని ఉంది ఇక్కడ. ప్లే లిస్ట్ మీద క్లిక్ చేస్తే సో, ఇందులో వీడియోస్ ఉన్నాయి. క్యాన్వా యాప్ ట్రైనింగ్ అని ఉంది. చాట్ జీపీటీ అండ్ క్యాన్వా ఫర్ బిజినెస్ ఎట్లా వాడుకోవాలో ఉంది. ఎగ్జామ్స్ టైమ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హెల్తీగా ఉండటం కోసం మొన్న చేసిన వీడియో. సో, ఇక్కడ మీరు డైరెక్ట్‌గా దానికి సంబంధించినటువంటి వీడియోసు
చూస్ చేసుకోవచ్చు. గో సేల్స్ మాస్టర్ కావటానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్. శిలాజిత్‌కి సంబంధించినటువంటి వీడియోస్ 2 ఉన్నాయి. సేల్స్ మాస్టర్‌కి సంబంధించినయి 46 ఉన్నాయి. అటామీ ఇండియా 4th యానివర్సరీకి 8 వీడియోలు అప్‌లోడ్ చేసున్నాం. అటామీ ప్రొడక్ట్స్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్ 18 వీడియోలున్నాయి. సో, ఈ మధ్య ఈ ప్లే లిస్ట్‌లో యాడ్ చేయటం జరుగుతా ఉంది. ఫ్యామిలీ హెల్త్‌కి ఉపయోగపడేటువంటి 31 వీడియోస్ ఉన్నాయి. ఇట్లా డైరెక్ట్‌గా మీరు చూస్ చేసుకోవచ్చు. లేదా మీరు సెర్చ్ బార్‌లో మీరు సెర్చ్ చేసినా కానీ అటామీ తెలుగు వీడియోస్ అని మీరు క్లిక్ చేసినా కొన్ని వీడియోస్ వస్తాయి. వాటిల్లో కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. సో, ఇక్కడ ఈ విధంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకొని మనం డెవలప్ అవ్వడం అనేది చాలా ఈజీ అండి. సో, ఇందాకలా మన వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. సో, ప్రతి ఒక్కరం గూడా డబ్బు సంపాదించుకోవడం కోసమే వచ్చున్నాం. సో, ఆ డబ్బు మనకి రావాలి అనంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ షేర్ చేసుకోవాలి. మన దగ్గర అద్భుతమైనటువంటి పేస్ట్ ఉంది, బ్రష్ ఉంది, స్పిరులినా ఉంది, డిటర్జెంట్ లిక్విడ్ ఉంది, లేదా ఎమోయిమ్ ఉంది. సో, ఈ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుతా ఉండాలి. ఎక్కువ మందితోటి మాట్లాడుతా ఉండాలి. ఎక్కువ మందికి షేర్ చేసుకుంటా ఉండాలి. ఏదో ఒక మెసెంజర్ లాగా ఏదో మెసేజ్ పెట్టేస్తే ఇవాళ ఎవ్వరు గూడా చూడట్లేదండి. సో, అందరూ గూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. వాళ్ళకొచ్చిన వాట్సాప్ మెసేజ్‌లు గూడా వాళ్ళు సరిగ్గా చూసుకోరు. వాళ్ళకి ఏదైతే అవసరమో అదే చూసుకుంటా ఉంటారు. సో, మనం స్టేటస్ పెట్టాలి. స్టేటస్ పెట్టింది ఫ్రీక్వెంట్‌గా మనం పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో పడతది. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక కొత్త షాపు ఓపెన్ అవుతున్న పెద్ద పెద్ద సిటీస్‌లో చాలా హోర్డింగ్స్ పెడతారు. బోర్డ్స్ పెడతా ఉంటారు. చాలా చోట్ల పెడతా. ఆ షాప్ ఎక్కడో ఓపెన్ అవుతుంటే లైక్ ఇప్పుడు అమీర్‌పేట్‌లో ఒక షాప్ ఓపెన్ అవుతుంటే, ఇక్కడ మియాపూర్‌లో, పటాన్ చెరువులో, జేఎన్‌టీయూ దగ్గర, అటుపోతే దిల్‌సుఖ్ నగరు, ఎల్‌బీ నగరు, హైటెక్ సిటీలో ఇక్కడంతా కూడా బోర్డ్స్ పెడతా ఉంటారు. సో, ఒక్కొక్క బోర్డ్ పెట్టడానికి ఇక్కడ లక్షల్లో ఖర్చవుతా ఉంటది. కానీ అన్ని బోర్డ్స్ ఎందుకు పెడుతున్నారు అనంటే, మన దృష్టనేది ఎక్కువ సార్లు దేని మీదైతే పడుతుందో, మన కాన్సంట్రేషన్ అక్కడుంటది. సో, రోజు స్టేటస్ పెట్టండి అని ఎందుకు చెప్తాను అనంటే, మీరు రోజు స్టేటస్ పెడుతున్నప్పుడు, మీ స్టేటస్ ఎవరైతే చూస్తున్నారో, లైక్ ఇప్పుడు నా వాట్సాప్ ఓపెన్ చేస్తా. సో, నేను గూడా స్టేటస్ పెడతా ఉన్నా. ఎంతమంది చూస్తున్నారంటే, ఇప్పుడు పెట్టిన స్పిర్‌లో నాది ఇద్దరు చూసారు. ఎవరు చూసారో గూడా మనం చూడొచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి. ప్రవీణ్ అని ఒకతను చూసారు. ఇంకొకరు విజయవాడ నుంచి. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు. సో, నేను లాస్ట్ స్టేటస్ అంటే 24 అవర్స్‌కి అది వానిష్ అయిపోతది. లాస్ట్ జూస్తే ఈ స్పిర్లోనా గురించి పెట్టున్నాం. ఇది ఎవరు జూసారంటే 108 మంది జూస్తున్నారు. నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నది ఎంతమంది అనంటే నియర్లీ 1800 మెంబర్స్ ఉన్నారు. మీరది గూడా చూడొచ్చు. సో, చూడండి 1702 మందున్నారు. నా టోటల్ కాంటాక్ట్స్‌గా 1700 మందుంటే స్టేటస్ చూసింది ఎంతమంది అనంటే 100 మంది. 102 మంది మాత్రమే స్టేటస్ చూడటం జరిగింది. 108 మంది జూసారు హైయెస్ట్‌గా. సో, వీళ్ళు ఎవరు చూసారనేది మనం ఇక్కడ చూడొచ్చు. మనం బిజినెస్ పెంచుకోవాలి అనంటే ఏదో స్టేటస్ పెట్టి వదిలేస్తే కాదు. ఈ 108 మందిలో ఈళ్ళల్లో మన మెంబర్స్ ఉంటారు ఆల్రెడీ. లేదా ఇప్పుడు నాది వేరే టీమ్ వాళ్ళు గూడా ఉంటారు నా దగ్గర కాంటాక్ట్స్ లిస్ట్‌లో. వాళ్ళకి గూడా మనం సర్వీస్ ఇస్తున్నాం గాబట్టి. సో, వీళ్ళల్లో ఎవరైతే కొత్త వాళ్ళున్నారో వాళ్ళకి డైలీ కొంతమందికి కాల్ చేయాలి. కనీసం ఒక 10 మందికన్నా కాల్ చేసి ఈ ప్రొడక్ట్ గురించి మనం వాళ్ళతోటి మాట్లాడాలి. లేదా వాళ్ళతోటి సరదాగా మాట్లాడండి. సరదాగా ఏం జేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ జాబ్ ఎలా ఉంది? లేకపోతే మీ బిజినెస్ ఎలా ఉంది? పిల్లలెలా ఉన్నారు? సో, పండక్కి ఊరెళ్ళొచ్చారా? ఇట్లా సరదాగా మాట్లాడండి. అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో నుంచి మనం కొన్ని అబ్జర్వ్ జేయాలి. వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? లేకపోతే వాళ్ళ జాబ్ ఎలా ఉంది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? సో, వాటికి రిలేటెడ్‌గా మనం మన ప్రొడక్ట్ గురించో, లేకపోతే బిజినెస్ గురించో, ఫ్యూచర్ గురించో మాట్లాడి, ఆ విధంగా వాళ్ళని బిజినెస్‌లోకి ఇన్వైట్ చేయొచ్చు. మనం ఏ పని చేయకుండా ఏదో స్టేటస్ పెట్టి వదిలేస్తే రారండి.
రోజు పెడతా ఉంటా. మీరు ఇన్ని స్టేటస్ పెట్టు నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 మోర్ దాన్ 20 ఉన్నాయి. సో, రోజు పెడతా. ఇవాళ పెట్టానంటే కాదు. రోజు పెడతాను. నిన్న స్పిర్లోన లాంచ్ అయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గూడా బయటకు తీసి ఈ విధంగా స్టేటస్ పెట్టడం జరిగింది. సో, ఎక్కడిది ఇది అనంటే మీరు యాప్ ఓపెన్ చేసినా, వెబ్‌సైట్ ఓపెన్ చేసినా, ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ ఉంటాయి. వాటిని స్క్రీన్‌షాట్ తీసుకున్నాం. కరెక్ట్ సైజ్ కట్ చేసుకున్నాం. సో, ఈ విధంగా స్టేటస్ పెట్టడం జరిగింది. న్యూ ప్రొడక్ట్ లాంచ్డ్ అటామీ 100% ప్యూర్ స్పిరులినా పౌడర్ 200 గ్రామ్స్ 1999 ఎంఆర్‌పీ 1652 డీపీ 10,000 పీవీ. సో, ఇది ఇన్ఫర్మేషన్ తెలుస్తది వాళ్ళకి. సో, అట్లా మనం ఫ్రీక్వెంట్‌గా పెడుతున్నప్పుడు ఇప్పుడు స్పిరులినా బెనిఫిట్స్ గురించి పెట్టున్నాం. టాప్ 5 హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ స్పిరులినా అని చెప్పేసి. సో, దీన్ని మళ్ళీ పెట్టాలి. 4 రోజులాగి మళ్ళీ పెట్టాలి. 10 రోజులాగి మళ్ళీ పెట్టాలి. సో, అట్లా ఫ్రీక్వెంట్‌గా పెడుతున్నప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఇవాళ వాళ్ళకి అవసరం లేకపోయి ఉండొచ్చు. కానీ దాన్ని ఫ్రీక్వెంట్‌గా చూసినప్పుడు వాళ్ళకి అవసరం ఉన్న రోజు మనం గుర్తొస్తాం. సో, అట్లనే మీరు ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్ట్‌లు గావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే పోస్ట్‌లు గావచ్చు, ఇవన్నీ గూడా యాక్టివ్‌గా ఉండటానికి, ఫ్రీక్వెంట్‌గా ఆ పని చేయటానికి ప్రయత్నం చేయండి. ఇవాళ నాకు వేముల వెంకటేశ్వర్లు గారు 2 టైమ్స్ సేల్స్ మాస్టర్ అయ్యారు. యూట్యూబ్‌లో నేను పెట్టిన వీడియో చూసి ఆయన నన్ను కనెక్ట్ అయ్యారు. ఇవాళ నా టీమ్‌లో వన్ ఆఫ్ ద కీ రోల్ పర్సన్. విజయవాడలో సెంటర్ పెట్టినటువంటి ఉమా మహేశ్వరరావు గారు. ఫేస్‌బుక్‌లో నేను పెట్టినటువంటి హెయిర్ టానిక్ పోస్ట్ చూసి కనెక్ట్ అయ్యారు. కస్టమర్‌గా ఉన్న ఆయన 3 ఇయర్స్ తర్వాత ఇవాళ బిజినెస్ చేయటానికి ముందుకొచ్చారు. సో, ఇట్లా చాలామందండి. చాలామంది సోషల్ మీడియాలో చూసి కనెక్ట్ అయిన వాళ్ళే. సో, బట్ ఆ పని మనం కన్సిస్టెంట్‌గా చేస్తా ఉండాలి ప్రతిరోజు. దీనికేమన్నా నేనేమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నానా అంటే నథింగ్. జీరో. నా దగ్గర ఆల్రెడీ ఫోనుంది. ఏదో కొంత నేర్చుకున్నాం. ఆ పోస్ట్‌లు క్రియేట్ చేసినాం. వాటిని పోస్ట్ చేస్తా ఉన్నాం. సో, సోషల్ మీడియా ఇట్లా చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరు కొత్తగా గనక జాయిన్ అయ్యి ఉంటే, లేదా ఈ రోజు నుంచి మీరు ఆ పని చేద్దాం అనుకుంటే, మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ నంబర్ తోటి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత అటామీ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అని మీరు సెర్చ్‌లో గనక టైప్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానెల్ వస్తది. సో, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేదైతే పిక్చర్సు నా స్టేటస్‌లో పెడుతున్నానో, లేదా ఫేస్‌బుక్‌లో పెట్టుకుంటున్నానో, యూట్యూబ్‌లో పెడుతున్నానో, ఇవన్నీ గూడా ఇక్కడున్నాయి. మీరిక్కడ చూసారంటే ఇదిగోండి ఇప్పుడొకటి హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ గురించి పంపించున్నాం. సో, అట్లనే హెయిర్ టానిక్ గురించి పంపించున్నా. మార్నింగ్ మీటింగ్‌తో పాటు స్పిరులినా గురించి పంపించున్నా. సో, ఇది వేరైనా సరే మీరు ఇక్కడున్నటువంటి పిక్చర్స్ గాని, మ్యాటర్ కాపీ చేసుకోవాలనుకుంటే దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే పైన కాపీ సింబల్ వచ్చింది. సెకండ్‌ది కాపీ అవుతది. లేదా మీరు పిక్చర్‌ని ఇక్కడ టెలిగ్రామ్‌లో ఏంటంటే మీరు డౌన్‌లోడ్ చేస్తేనే డౌన్‌లోడ్ అవుతది. లేకపోతే టెలిగ్రామ్‌లోనే ఉంటదది. మీ మొబైలు స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేయదు. మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్ మీరు టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గూడా టాప్‌లో రైట్ ఉన్నటువంటి ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ అని ఉంది. దాని మీద క్లిక్ చేసినప్పుడే ఆ పిక్చర్ గ్యాలరీలో సేవ్ అవుతది. లేదనంటే మీకు టెలిగ్రామ్‌లోనే ఉంటది. సో, ఇట్లా ఈ టెలిగ్రాము ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఆల్‌మోస్టు మోర్ థాన్ 1 ½ ఇయర్ అయ్యుంటది. సో, అప్పటినుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఇక్కడుంది. మీకేది కావాలో అది తీసుకోండి. మీకేది కావాలనుకుంటే దాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. మీరు గూడా స్టేటస్ పెట్టుకోవచ్చు. సో, నిన్న ఎండీ గారు కొటేషన్ ఒకటి పెట్టాను. రిమెంబర్ యూ కెనాట్ విన్ ద గేమ్ అన్‌లెస్ యూ ప్లే ఇట్. గుర్తుంచుకోండి. మీరు ఆడకపోతే ఆట గెలవలేరు అని జెప్తా ఉన్నారు. సో, మనం మన ప్రయత్నం చేయకుండా ఎట్లా గెలుస్తామండి? మనం మొదలుపెట్టాము. మొదలుపెట్టింది ఆడకుండా చూస్తా ఉంటే అవుతదా? కాదు. ఖచ్చితంగా మనం మన ప్రయత్నం మనం చేస్తా ఉండాలి. సో, ఇట్లా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే, మనం ఎవరితోటన్నా దాని గురించి షేర్ జేసుకోగలుగుతాం. సో, నిన్న స్పిరులినా గురించి ఒక టాప్ 5 హెల్త్ బెనిఫిట్స్ పెట్టున్నాం. ఇది ఇంగ్లీష్‌లో పంపించున్నాం. ఒకవేళ మీకు తెలుగులో కావాలి, నాకు ఇంగ్లీష్ అర్థం గాలేదు.
ఈయన అన్ని ఇంగ్లీష్‌లోనే పెడుతున్నాడు అని జెప్పేసి అనుకున్నా గానీ, మీరు ఈ మెసేజ్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీకు సింపుల్‌గా ఏ యాప్ అవసరమో వాటిని డౌన్‌లోడ్ జేసుకోండి. అనవసరమైనటువంటి యాపులు మొబైల్‌లో చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు జూసారంటే నా మొబైల్ గూడా 1,00,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్. ఇందులో గూడా మొబైల్ కొన్నప్పుడు 100 యాప్స్ పైనే ఉన్నాయి. నాకవసరం లేదు అవన్నీ. నేనేం జేశా డిలీట్ చేశా. ఇవే ఈ ఒక్క పేజే నా దగ్గర ఉన్నటువంటి యాప్స్. సో, ఇక్కడ గూగుల్ ట్రాన్స్‌లేట్ అనుంది. సో, దీన్ని ఓపెన్ చేసి అక్కడ కాపీ చేసినటువంటి టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తా ఉన్నా. నేనేం చూజ్ చేసుకున్నా అంటే ఇక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ టు తెలుగు పెట్టాను. చూడండి. అక్కడ ఇంగ్లీష్‌లో ఉన్న మెసేజి నానో సెకండ్స్‌లో అక్కడ పేస్ట్ చేయగానే ఇక్కడ తెలుగొచ్చేసింది చూడండి. సో, దీన్ని మీరు కాపీ చేసుకోవచ్చు మళ్ళీ. డౌన్‌కొచ్చారంటే ఇదిగోండి కాపీ సింబల్. ఈ రౌండ్‌గా ఉన్నటువంటి స్క్వేర్ టైప్‌లో ఉన్నటువంటి సింబల్ కాపీ సింబల్ అండి. దాని మీద క్లిక్ చేస్తే తెలుగు మ్యాటర్ కాపీ అయింది. తెలుగు మ్యాటర్ కూడా పంపించొచ్చు. నేనిప్పుడు టెలిగ్రామ్‌లో పెడుతున్నాను చూడండి. అటామీ స్పిరిల్లోన గురించి 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుగులో పంపించేసా. సో, ఇట్లా మీరు అది హిందీలో ఉన్నా, ఇంగ్లీష్‌లో ఉన్నా ఈ గూగుల్ ట్రాన్స్‌లేటర్ యాప్‌ని ఉపయోగించుకొని ఇక్కడ మీరు చూసారంటే కింద లాంగ్వేజ్ ఇంగ్లీష్ టు తెలుగు. నేనేమేమి యూజ్ చేస్తున్నా ఇక్కడంటే చూడండి. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, కొరియా, ఇండోనేషియా, తమిళ్. నాకు కనెక్ట్ అయినోళ్ళు వీళ్ళే ఉన్నారు. ఆ లాంగ్వేజ్‌కి సంబంధించినవి వస్తున్నాయి కాబట్టి అవి. మీకిట్లా ఏ లాంగ్వేజ్ కావాలన్నా ప్రపంచంలో ఉన్న లాంగ్వేజ్‌లన్నీ ఉన్నాయండి. దేన్నైనా మీరు ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన లాంగ్వేజ్‌లోకి మీరు మార్చుకోవచ్చు. సో, గూగుల్ ట్రాన్స్‌లేట్ అని ఉంటుంది యాపు. దాన్ని పెట్టుకోండి. సో, దాని ద్వారా ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇంకొకటి సో, ఈ మధ్య మనకి బాగా ఉపయోగపడేటువంటి యాపు చాట్ జీపీటీ. సో, ఇందులో మీరేదైనా టైప్ చేయండి. సో, ఇప్పుడు హెయిర్ టానిక్ గురించి ఒక మెసేజ్ పెట్టా నేను. ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇక్కడి నుంచే తీసా నేను. ఇదిగోండి. అటామీ సింగమోడన్ హెయిర్ టానిక్ బెనిఫిట్స్ అని కొట్టా. ఈ మెసేజ్ వచ్చింది. ఇదే మెసేజ్ మీకు పంపించా నేను. నేనేం తయారు చేయలేదు. నేను కనిపెట్టింది కాదు. దాని కీ బెనిఫిట్స్ స్కాల్ప్ నరిష్మెంటు, హెయిర్ గ్రోత్ సపోర్టు, ప్రివెన్షన్ ఆఫ్ స్కాల్ప్ ఇష్యూసు, స్కూలింగ్ అండ్ రిఫ్రెషింగ్ ఎఫెక్టు, నేచురల్ అండ్ జెంటిల్ ఫార్ములా, ఈజీ అప్లికేషన్ దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఇదంతా ఇంత మ్యాటరు మనం రాయాలి, లేపోతే నేర్చుకోవాలి, తయారు చేయాలి అనంటే టైం పడతది. దీన్నొకసారి చదివితే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మనకు గూడా అర్థమైపోతది. సో, దాని గురించి ఎప్పటినుంచో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం, యూజ్ చేస్తున్నాం, ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి సో, నేను ఈ మెయిన్ పాయింట్స్ ఏమొచ్చినాయి అని జెప్పేసి చూసుకున్నా కరెక్టేనా? ఓకే. పంపించేసాను మన వాళ్ళందరికి. సో, ఈ చాట్ జీపీటీని ఉపయోగించుకొని మీరేది కావాలంటే అది. మీరేమైనా అడగండి. నేనిక్కడ టైప్ చేస్తున్నా చూడండి. వాట్ ఈస్ అటామీ? అటామీ అంటే ఏంటి అని జెప్పేసి అడిగాను. సో, అక్కడ చూడండి ఎంత ఫాస్ట్‌గా మెసేజ్ రాసేస్తా ఉందో చూడండి. మనం టైప్ గూడా చేయలేము అంత ఫాస్ట్‌గా. చూడండి ఎవ్రీథింగ్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి చూడండి. 7 పాయింట్స్ వచ్చున్నాయి. సో, ఇట్లా మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సినంత ఉందండి. అటామీ ఈజ్ ఏ గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మనం అది జెప్పం. ప్రొడక్ట్ కొనాలి, జనాల్ని చేర్పించాలి దీని గురించి జెప్తాం. అటామీ ఈజ్ ఏ గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఏదో గల్లీలోనో లేపోతే మన స్టేట్ వరకు ఉన్నది కాదు. 2009లో స్టార్ట్ అయింది. 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 15 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ ఉంది, గ్రో అవుతుంది అనంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. మన చుట్టూ ఉన్నవాళ్ళు గూడా చాలా మంది బిజినెస్‌లు స్టార్ట్ జేస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి ఒకే బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమందున్నారు చూడండి. స్టార్ట్ చేసిన వాళ్ళల్లో 90% మెంబర్సు చేంజ్ అయిపోతా ఉంటారు. బిజినెస్‌లు మారిపోతా ఉంటాయి. వాళ్ళ వృత్తి మారిపోతా ఉంటది. 2-5% మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవుతా ఉంటారు. ఇంకో 5% మేనేజ్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఉంది. దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే మాస్టేజ్ ఫిలాసఫీ.
మాస్ వేలో ప్రొడక్ట్స్ వాళ్ళు డెవలప్ చేసి మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. అబ్సల్యూట్ క్వాలిటీ అండ్ అబ్సల్యూట్ ప్రైస్. ఎమోహిము మంచి ప్రొడక్ట్. పార్ట్నర్‌షిప్ విత్ కోల్మార్ బిఎన్‌హెచ్ తోటి పార్ట్నర్‌షిప్‌గా ఉంది. గ్లోబల్ రీచ్. ప్రపంచం మొత్తం కూడా మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. యూనిక్ బిజినెస్ మోడల్. దీన్ని ఎవరు కూడా కాపీ చేయలేరు. ఎక్కడ కూడా లేదు. ఎకో ఫ్రెండ్లీ అప్రోచ్. సో నెక్స్ట్ సొసైటీ గురించి కూడా వాళ్ళు ఆలోచించడం జరుగుతా ఉంది. ప్రొడక్ట్ కేటగిరీస్ ఏమున్నాయి? హెల్త్, బ్యూటీ, హోము, ఫుడ్డు. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. సో ఈ మెసేజ్ మీరు దాని మీద లాంగ్ ప్రెస్ చేశారంటే కాపీ వస్తది. కాపీ చేసుకోవచ్చు. ఎవరికైనా ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఇంకా మీరు ఆహ్, దాంట్లో మీకు ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్నారంటే హౌ టు గో సేల్స్ మాస్టర్. సేల్స్ మాస్టర్ ఎట్లా అవ్వాలి? మీరు ఏది అడిగితే అది ఇన్ఫర్మేషన్ వస్తదండి. సో సేల్స్ మాస్టర్ క్రైటీరియా ఏంటి? గ్రూప్ పీవీ ఎంతుండాలి? పర్సనల్ పీవీ ఎంతుండాలి? టు అచీవ్ సేల్స్ మాస్టర్ ఇన్ అటామీ యూ నీడ్ టు ఫాలో స్ట్రక్చర్డ్ ప్లాన్. ప్లాన్ ఉంటే అవుతది. నేనిప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ పోవాలి. నా ప్లాన్ ఏంటి? విజయవాడ పోవాలి. పోవటానికి బస్సుంది, ట్రైనుంది, ఫ్లైటుంది, కార్‌లో వెళ్ళొచ్చు, సైకిలేసుకొని వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో, మనకేది కన్వీనియంటు? మన క్యాపబిలిటీ ఏంటి? ఎన్ని గంటలకి అక్కడ ఉండాలి? దాన్ని బట్టి నేను ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నా, వెళ్ళటం జరిగింది, రావటం జరిగింది. సో, ఆ ప్లాను ఉంటే వెళ్తాం. ఎప్పుడెళ్ళాలి? ఎన్ని గంటలకి అక్కడ ఉండాలి? సో, ఇదంతా. సో, ఇట్లా మీరు సేల్స్ మాస్టర్ ఎట్లా కావాలనంటే చూడండి. స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఏ స్టెప్స్ టు అచీవ్ సేల్స్ మాస్టర్. ఏం స్టెప్స్ ఇస్తుంది? అండర్‌స్టాండ్ ద కాంపెన్సేషన్ ప్లాన్. ప్లాన్ ఏంటో అర్థం చేసుకోండి ఫస్టు. అందులో సేల్స్ మాస్టర్ ఎట్లా కావాలో ఇచ్చున్నారు. సెట్ క్లియర్ గోల్స్. గోల్ పెట్టుకోవాలి క్లియర్‌గా. ఏ 15 రోజులలో సేల్స్ మాస్టర్ కావాలి. బిల్డ్ అండ్ గ్రో యువర్ టీమ్. మన టీమ్‌ని డెవలప్ చేసుకొని గ్రో అవ్వాలి. ప్రమోట్ అటామీ ప్రొడక్ట్స్. ఆ గ్రూప్‌లో, ఆ టీమ్‌లో అటామీ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయాలి. కొత్త వాళ్ళకి ప్రమోట్ చేయాలి. సపోర్ట్ యువర్ డౌన్‌లైన్. ఎవరైతే టీమ్‌లో వస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇదంతా నేర్చుకోవడానికి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయాలి. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ఏదైతే మనం ఇప్పుడు ఒక 3 నెలల్లో సేల్స్ మాస్టర్ కావాలని పెట్టుకుంటే, ఆల్‌మోస్ట్ ఇప్పుడు ఈ నెల అయిపోతుంది. 25 డేస్, 3 వీక్స్ అయిపోయింది. ఈ 25 డేస్‌లో ఏం రిజల్ట్ వచ్చింది? ఎంతమందిని మనం స్పాన్సర్ చేశాం? ఎంతమంది ఆర్డర్స్ పెట్టారు? ఎంత పీవీలు జరిగినాయి? సో, ఇది ట్రాక్ చేసుకుంటే మనం ఎప్పుడు సేల్స్ మాస్టర్ అవుతామో మనకే తెలిసిపోతది. సో, ఏదో ఆడతా, పాడతా సరదాగా టైమ్ వేస్ట్ చేసుకుంటూ చేయొద్దండి. ఎవరికైనా సరే రోజుకుంది 24 గంటలే. నాకైనా, మీకైనా, అంబానీకైనా, నరేంద్ర మోడీ గారికైనా, ఎవరికుందైనా గాని అంతే. 24 అవర్సే. ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా 24 అవర్సే ఉన్నాయి. సో, దాన్ని మనం ఎట్లా యుటిలైజ్ చేసుకుంటున్నాం. సో, ఇది ఇంపార్టెంట్. సో, ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక గోల్ పెట్టుకున్నాక ట్రాక్ చేయాలి. ఏం జరుగుతుంది? మా సో, అట్లా స్టే కన్సిస్టెంట్. చెప్పగానే ఎవరు జాయిన్ అవ్వరండి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ అద్భుతమైన ప్రొడక్టు. మీరు జెప్పారు. చెప్పగానే వెంటనే కొంటారా? ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. ఒకరు రేట్ ఎక్కువంటారు. ఒకరు సాలరీ వచ్చినాకంటారు. ఇంకొకరు మా ఇంట్లో ఆల్రెడీ ప్రొడక్ట్ ఉంది. అది అయిపోయినాక చూస్తా అంటారు. ఇంకొకరు చూద్దాంలే అంటారు. ఒకరు చెప్పేదే వినరు. రకరకాలుగుంటారు. బట్ మన పని ఏంటి అనంటే, మనం చేసేటువంటి పనిని కన్సిస్టెంట్‌గా చేస్తా ఉండాలి. రోజు అదే పని. రోజు పొద్దున్నే లెగవాలి, రెడీ అవ్వాలి, జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వాలి. నేర్చుకోవాలి, నలుగురికి మెసేజ్‌లు పెట్టాలి. బయటికెళ్ళాలి, నలుగురితోటి మాట్లాడాలి. సో, మళ్ళీ ఎవరికైనా ప్రొడక్ట్ కావాలంటే వాళ్ళకివ్వాలి. అంతే. ఇవే పనులు రోజు. రోజు ఇదే పనులు. ఇప్పుడు నేను గూడా స్టార్ట్ జేసి 4 ఇయర్స్ అవుతా ఉంది. ప్లాన్ ఏమన్నా మారిందా? అదే ప్లాన్. కొత్తగా నేర్చుకోవాల్సిన పనే లేదు. దాన్ని చెప్పగలిగితే చాలు. పేస్ట్ ఏమన్నా మారిందా? అదే పేస్ట్. రేట్ ఏమన్నా మారిందా? అదృష్టం. అది గూడా మారలేదు. బయట కంపెనీలలో అయి గూడా మారిపోతున్నాయి. సో, చేసేటువంటి పనిని కన్సిస్టెంట్‌గా చేస్తా ఉండాలి. సో, ఎప్పుడు గూడా సక్సెస్ అనేది బోరింగ్ అండి. ఎందుకంటే రిపీటెడ్‌గా అవే పనులు చేయాలి. అవే పనులు రిపీటెడ్‌గా మనం ఎంత కాలమైతే చేయగలుగుతామో మనం అంత సక్సెస్ అవుతాం. హంగిల్ పార్క్ గారు గూడా చేతిలో ఏమీ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ రోజు ఆయన చెప్పినప్పుడు గూడా మీరు ఇంపీరియల్ మాస్టర్ అయితే నేను 6,00,00,000 ఇస్తాను అనంటే ఎవరు నమ్మలేదు.
కానీ ఎవరైతే నమ్మి ఆయనతోటి ట్రావెల్ చేశారో, ఆ ఫస్ట్ మీటింగ్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళల్లో ఇవాళ 6 ఇంపీరియల్ మాస్టర్స్ ఉన్నారు. కొంతమంది క్రౌన్ మాస్టర్స్ ఉన్నారు. ఇంకొంతమంది రాయల్ మాస్టర్స్ ఉన్నారు. ఇంకొంతమంది స్టార్ మాస్టర్ గూడా ఉన్నారు. ఎందుకంటే నిదానంగా జేసుకుంటా ఉన్నారు. వాళ్ళకేమన్నా లాస్ ఉందా అంటే నథింగ్. నమ్మి సీరియస్‌గా తీసుకొని చేసిన వాళ్ళు ఇంపీరియల్ మాస్టర్ అయ్యారు. ఇవాళ నెలకి ₹1,00,00,000 పైన సంపాదిస్తా ఉన్నారు. ఆయన దగ్గర ఒక డొక్కు కారుంది. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఎట్లా ఇస్తాడు? ఇవన్నీ ఆలోచించి ఉంటే వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్‌కొచ్చేవాళ్ళు గాదు. కంపెనీ గూడా ఇట్లా అయ్యేది. సో, మనం ఒక గోల్ క్లియర్‌గా పెట్టుకోవాలండి. లేనిది మనం పెట్టుకోవడమే గోల్ ఇక్కడ. మనం ఒక కలగంటున్నాం. సేల్స్ మాస్టర్ కావాలి. నెలకు 50,000 సంపాదించాలి అని. సో, అదేమన్నా సాధ్యం కాని పనా? మన ఇండియాలోనే 2,000 మంది పైన సేల్స్ మాస్టర్‌లయ్యున్నారు. ఆ 2,000 మంది అయినప్పుడు మనం కాలేమా? ఆ 2,000 మందిలో మనం ఎందుకుండలేము? సో, టోటల్‌గా ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నటువంటి మెంబర్సు 2,00,000 మంది కూడా లేరు. 2,00,000లో 2,000 మంది అయ్యారంటే ఎంత పర్సెంటేజ్ అండి? 1%. సో, ఆ 1%లో ఉండటానికి ప్రయత్నం జేయాలి. ఆ 1% మెంబర్స్ చేసిందేంటి అనంటే, మిగిలిన 99% మెంబర్స్ ఎవరైతే చెయ్యని పనులున్నాయో అవి చేశారు. సో, ఆ 1% మెంబర్స్ ఏదైతే చేశారో అది మనం చేయగలిగితే మనం గూడా సేల్స్ మాస్టర్ అవుతాం. సో, ఇప్పుడు నేను సేల్స్ మాస్టర్ అయ్యా. వేముల వెంకటేశ్వర గారు సేల్స్ మాస్టర్ అయ్యారు. వేముల నాగేశ్వరరావు గారు సేల్స్ మాస్టర్ అయ్యారు. ఇంకా మన టీమ్ నుంచి చాలా మందున్నారు. 16 మంది సేల్స్ మాస్టర్స్ అచీవ్ అయ్యున్నారు. నా టీమ్ నుంచి, నా డౌన్‌లైన్ నుంచి. సో, వాళ్ళవ్వగలిగినప్పుడు మనం ఎందుకు అవ్వలేం? వాళ్ళు చేసిన పనులేంటి? ఇప్పుడు వేముల వెంకటేశ్వర గారిని చూస్తున్నాం. 6 గంటలకు మీటింగ్ అంటే 6 గంటలకు జాయిన్ అవుతారు. సాయంత్రం 8 గంటలకు మీటింగ్ అంటే 8 గంటలకు జాయిన్ అవుతారు. ఇప్పుడు ఆయన ఎక్కడికో వేరే మీటింగ్‌కి వెళ్తా గూడా దీన్ని వింటూ వెళ్తా ఉన్నారు. సో, ఏ పని మీద ఎళ్తున్నాడాయన? ఒక మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక 50 మంది గ్యాదర్ అవుతారు. అక్కడికెళ్ళేసి మన పేస్టు, బ్రషు చూపించేసి అటామీ గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ. మీరు ఆయన యూట్యూబ్ చూడండి. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నారు. అదే సక్సెస్ అండి. మనం మార్చి చెప్పాల్సిన అవసరం లేదు. చేసే పనిని కన్సిస్టెంట్‌గా చేస్తా ఉండాలి. సో, మోర్ దెన్ 2 ఇయర్స్ నుంచి నియర్లీ 500 మీటింగ్‌లు పైనే అటెండ్ అయ్యుంటారు సారు. దాని ఎఫెక్ట్ ఏంటి అనంటే 500 మంది టీముంది. రోజు ఎవరో ఒకరు ఏదో ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటానే ఉన్నారు. ఇంకొక 2 ఇయర్స్ చేశారంటే నేను గూడా సార్‌ని కాంపిటీట్ చేయలేను. నన్ను మించి ఎళ్ళిపోతారు సారు. ఎందుకంటే ఆయనకొచ్చేటువంటి టీమ్ ఆ విధంగా ఉంది. సార్ చేసే బిజినెస్ నాకు యాడ్ అవుతది. బట్ ఒక సైడే. ఇంకొక సైడు నేను గూడా బ్యాలెన్స్ చేసుకోలేను. అంత బిజినెస్ వచ్చేస్తది. సో, అట్లా ఎవరైతే చేసేటి పనిని అంటిపెట్టుకొని 5 సంవత్సరాలు చేయగలుగుతారో, ఆ తర్వాత వాళ్ళకేమవుద్దంటే ఇక్కడ ఈ బిజినెస్‌లో పర్టిక్యులర్‌గా ఇంకా పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ అవుతదండి ఆటోమేటిక్‌గా. సో, చేసే పనిని రిపీటెడ్‌గా చేస్తా ఉండాలి. సో, ఇట్లా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దీన్ని యూజ్ చేసుకొని బిజినెస్‌ని పెంచుకోవచ్చు. యెస్. ప్రొడక్ట్ కొనాలంటే డబ్బులు కావాలి. డబ్బులెక్కడి నుంచొస్తాయి? మనం ప్రొడక్ట్ గురించి 10 మందితో మాట్లాడితే మనకు ఆర్డరొస్తది. ఆర్డర్‌లో నుంచి మనకి రిటైల్ ప్రాఫిటొస్తది. దాంట్లో నుంచి డబ్బులు ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. మొన్న విజయవాడ మీటింగ్‌లో తుమ్మల శ్రీనివాస్ గారని గుంటూరు సేల్స్ మాస్టర్. ఆయన జెప్తా ఉన్నారు. సో, నేను రియల్ ఎస్టేట్ జేశాను. ఒక మనీ స్కీమ్ జేశాను. సో, ఈ రెండిటి కారణంగా 5,00,00,000 పైనే నాకు లాసొచ్చింది. ఉన్నయి మొత్తం పోగొట్టుకున్నాను. ఏ రకమైనటువంటి డబ్బులు లేవు. నా దగ్గర పేస్టు, బ్రష్ కొనుక్కోటానికి గూడా డబ్బులు లేవు. నేను కొంతమందికి చెప్పి, వాళ్ళు కొనుక్కుంటే దాంట్లో నాకొచ్చినటువంటి కమిషన్ తోటి అప్పుడు ప్రొడక్ట్ కొనుక్కొని వాడాను అని జెప్తున్నారు. సో, అది చెప్పటానికి మనం ఎట్లా వెళ్ళాలి అనంటే, రోజు మనం ఎలా అయితే ఉన్నామో అలానే వాళ్ళకి కనపడతా ఉంటే, మన మాట ఎవ్వరు గూడా వినరు, ఆలకించరు, చెయ్యరు.
ఫస్ట్ మనం మారాలి. మనం మారాలంటే చూడగానే డిఫరెంట్‌గా కనపడాలి. నీట్‌గా తలదూకోవటం, డైలీ షేవింగ్ చేసుకోవటం, మంచి డ్రెస్ ఏసుకోవటం, ఉన్నదాన్నే కొంచెం ఐరన్ చేసుకొని శుభ్రంగా మంచి డ్రెస్ ఏసుకోవడానికి ప్రయత్నం చేయండి. బెల్ట్ ఉండాలి. షూ 300 పెట్టిన షూ వస్తాయి. సో, షూ ఏసుకోవటం. ఒక పాంప్లెట్ నాబోటోళ్ళని అడిగినా పాంప్లెట్ ఇస్తారు. లేదా మీరు కొనుక్కోటానికి ప్రయత్నం చేయండి. రూ. 220కి 25 పాంప్లెట్స్ వస్తున్నాయి. అది పెట్టండి పెట్టుబడిగా. సో, దాన్ని తీసుకొని వెళ్ళండి. మీ మీ పని ఇదే గనక అయితే బయటికి వెళ్ళేసి, దాని గురించి రోజు 5గురితోటి ఖచ్చితంగా మాట్లాడండి. కొత్త వాళ్ళు. రోజు కొత్త వాళ్ళు 5గురితోటి. మీరు ఫుల్ టైమ్ బిజినెస్ చేస్తున్నారు. మీ దగ్గర రూపాయి డబ్బులు లేకపోయినా, ఒక 25 పాంప్లెట్లు తీసుకొనెళ్లి రోజు 5గురితోటి, 25 మందితోటి మీరు సరైనటువంటి వ్యక్తితోటి, సరైనటువంటి పద్ధతిలో వెళ్ళి మాట్లాడితే పనవుతది. మనం ఫస్ట్ థింగ్ ఎందుకు నేను సేల్స్ మాస్టర్ అయ్యాను, డైమండ్ మాస్టర్ అయ్యాను, ఆటో సేల్స్ మాస్టర్ అయ్యాను. ఇప్పుడు వేముల వెంకటేశ్వర్లు గారు గూడా ఆ విధంగా చేసుకుంటా ఎళ్ళిపోతా ఉన్నారంటే, చూడండి ఏం చేస్తున్నా మేము డ్రెస్ మార్చుకున్నాం. మా డ్రెస్ స్టైల్ మార్చుకున్నాం. నాకుంది 2 సూట్సు. సారు మోడీ కోటేస్తారు. 10 పైనున్నాయి సార్ దగ్గర. కలర్స్. సో, ఎళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళకుండా, ఆ విధంగా మనం వెళ్ళాలి. డ్రెస్సు మెయిన్ అది చేంజ్ అయిందనంటే, మనలో మార్పు కనపడతది. సో, ఫస్ట్ చూడటానికి మనం అపియరెన్స్ మారాలి. తర్వాత మాట. మన నోట్లో నుంచి ఏ ఒక్కటి కూడా నెగెటివ్‌గా మనం మాట్లాడకూడదండి. వాటెవర్ ఇట్ ఈస్. ఏ ఏ విషయం కూడా ప్రతిది. అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించింది కావచ్చు, మన లైఫ్ స్టైల్‌కి సంబంధించింది కావచ్చు. సో, ఏదైనా సరే పాజిటివ్‌గా మనం మాట్లాడుతా ఉండాలి. యెస్. నేను రోజుకి 3,00,000 సంపాదిస్తాను. ఆ పొజిషన్‌కెళ్తా. ఇంకో 5 ఇయర్స్ అంతే. సో, బేస్ క్రియేట్ చేసుకున్నాం. బేస్ కోసం ఇప్పుడు 3 ఇయర్స్ కష్టపడ్డాం. ఇప్పుడు ప్రతి వారం డబ్బులు తీసుకుంటున్నాం. వచ్చిన దాంతోటి ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకుంటున్నాం. ఆరోగ్యం వచ్చింది. సో, అట్లా ఫస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ మారాలి. తర్వాత మాట మారాలి. మాట మారాలి అనంటే, మనం ఎవరితోటి సావాసం చేస్తున్నాం. సో, మనకటువంటి మంచి మాటలు చెప్పేటువంటి స్నేహితులు మన దగ్గర లేకపోతే ఏం చేయాలి? యూట్యూబ్‌తో మీరు సావాసం జేయండి. జూమ్ మీటింగ్‌తో మీరు సావాసం జేయండి. అటామీలో ఉన్నటువంటి వాళ్ళతోటి సావాసం జేయండి. మీ మాటలు మారిపోతాయి. సో, అవి మాటలు మారలేదు అనంటే, మనం ఎవరితోటైతే తిరుగుతున్నామో వాళ్ళు మనకి పనికొచ్చేవోళ్ళు కాదు. ఇవాళ నా ఫ్రెండ్స్ ఎవ్వరు నాకు టచ్‌లో లేరు. ఏం జరుగుతుందో తెలీదు. ఈవెన్ మొన్న సంక్రాంతి పండగ రోజు గూడా నేనెవరికి ఫోను జేయలేదు. వాళ్ళు నాకెవరు ఫోను చేయలేదు. ఏదో గ్రూప్‌లో మెసేజ్ పెట్టిండ్రు ఓకే. దానికొక లైక్ కొట్టటం, మనం గూడా ఒక మెసేజ్ పెట్టడం అంతవరకే. మా రిలేటివ్స్ ఎవరు గూడా ఏదన్నా అవసరముండో, లేపోతే వాళ్ళకేదన్నా ఫంక్షన్ ఉంటేనో కాల్ జేస్తారు. లేకపోతే లేదు. కంప్లీట్‌గా నేనెవరితోటి తిరుగుతున్నాను, ఎవరితోటి చేస్తున్నాననంటే, ఎవరైతే దీనికి నాకు యూజ్ అవుతారో అటువంటి వాళ్ళతోటే కనెక్ట్ అయ్యాను. అటువంటి వాళ్ళతోటే బిజినెస్ చేస్తాను. సో, ఆ సర్కిల్ మారాలండి. ప్రతిరోజు మనం ఎవరితోటి టైమ్ స్పెండ్ ఇప్పుడు నేను మార్నింగు 5:00 నిద్ర లేచాను, రెడీ అయ్యాను. 6:00కి జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఎవరితోటి నేను సావాసం చేస్తున్నా అంటే, మన మెంబర్స్ ఎవరైతే జూమ్ మీటింగ్ జాయిన్ అయ్యి ఉన్నారో, వీళ్ళతోటి నేను ఇప్పుడు సావాసంలో ఉన్నా. ఇదయిన తర్వాత మళ్ళీ బాబుని రెడీ చేసి స్కూల్‌లో వదిలిపెట్టి పార్క్‌కెళ్తాను. సో, అక్కడ గూడా నేను పెద్ద ఎక్కువ మందితోటి మాట్లాడను. సో, చూస్తా, గమనిస్తా. మనకు తెలిసినోళ్ళు ఎవరున్నారు. హాయ్ అంటే హాయ్. మనకు ఉపయోగపడేవాళ్ళు ఎవరున్నారు. వాళ్ళతోటి మాట్లాడతా. సో, ఆ తర్వాతొస్తాను, రెడీ అవుతాను. రెడీ అయ్యి నీట్‌గా డ్రెస్ చేసుకొని, బ్యాగు, కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకొని బయటికెళ్తా. ఎవరికన్నా ప్రొడక్ట్ ఇచ్చేదుంటే వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వటం. లేదా ఎవరో ఒకరిని మీట్ అవుతాం వెళ్లి. ఒక మెడికల్ షాపోనో, ఒక డాక్టర్‌నో లేకపోతే మనకి తెలిసినోళ్ళనో ఎవరో ఒకరి దగ్గరికెళ్ళేసి మీట్ అయ్యి, మాట్లాడి వాళ్ళతోటి
బిజినెస్ గురించో ప్రొడక్ట్ గురించో చెప్పడం. ఇదే పని, రోజు ఇదే పని. మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాం, మళ్ళీ రెడీ అవుతాం. సాయంత్రం ఏం చెప్పాలా, కాసేపు నిన్న ఒక 5-6 వీడియోలు తయారు చేశా ఏఐని ఉపయోగించుకొని. అవి యూట్యూబ్లో కొన్ని అప్లోడ్ చేశా, ఏ అయితే బాగా వచ్చినాయో. మళ్ళీ జూమ్ మీటింగ్ పెట్టుకుంటాం, మీతోటి మాట్లాడతాం. సో బయట ఏదైనా మీటింగ్ ఉంది, ఢిల్లీలో మీటింగ్ ఉంది, ఢిల్లీ పోతున్నాం. అక్కడ నాలాంటి వాళ్ళు ఒక 50-60 మంది వస్తారు, వాళ్ళతోటి మాట్లాడతాం. సో మన ఫస్ట్ థింగ్ డ్రెస్సింగ్ స్టైల్ మారాలి. సెకండ్ థింగ్ మాట మారాలి. మనం ఏం మాట్లాడుతున్నాం మాట మారాలి. నెక్స్ట్ మన సర్కిల్ మారాలి. ఇవి చేంజ్ అయితే ఆటోమేటిక్గా మీకు బిజినెస్ జరుగుతుంది, మీ దగ్గరికి డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ప్రోడక్ట్ కొనుక్కోండి, అప్పుడు వాడండి, అప్పుడు వచ్చేదాంతో స్టాక్ పెట్టుకోండి. అంతే అండి. సో చాలా సింపుల్, ఇందులో కష్టమైంది ఏమీ లేదు. మీ డైలీ రొటీన్ చేంజ్ చేసుకోండి, సర్కిల్ చేంజ్ చేసుకోండి, డ్రెస్ చేంజ్ చేసుకోండి. మా ఇంటికి వస్తే 100 పుస్తకాల పైన ఉన్నాయి. అవన్నీ చదవబట్టి మైండ్ సెట్ మారింది. మీకు చదవటం రాదా? యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరు సెర్చ్లోకి వెళ్ళండి, మీకు ఏ బుక్ కావాలో ఆ బుక్. బిజినెస్ స్కూల్, బుక్ సమ్మరీ ఇన్ తెలుగు. 11 వీడియోస్ ఉన్నాయి. కిందకు వస్తే ఇదిగోండి, ఈ ఛానల్ కాన్సెప్ట్ గురించి వివరించాడు. స్మార్ట్ ఇన్ఫో అని ఉంటుందండి. మార్కెటింగ్ ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, పిరమిడ్స్. సో మీరు స్మార్ట్ ఇన్ఫో అని ఉంటుంది ఈ ఛానల్, మీరు గమనించారంటే. సో తెలుగులో బుక్స్ ఈ మేడం గారు చదివి వాటిల్లో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 10 to 20 minutes మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్క పుస్తకాన్ని 10 నుంచి 20 నిమిషాల్లో ఆ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఆమె పెట్టినవన్నీ చూడమని నేను చెప్పట్లా, మీకు ఏది కావాలో ఏం పెట్టేవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు పనికొచ్చేవి, ఇన్స్పైర్ అయ్యేవి ఉంటాయి. చూడండి, విజయానికి 5 మెట్లు, ధనవంతులు అవ్వాలంటే ఈ బిజినెస్ చేయాలి, 21st century బిజినెస్ ఏం లేదు ఇంకా. సో ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి అవకాశం. సో ఇవే. సో వీటిల్లో మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీరు బుక్ కొనటానికి డబ్బులు లేవు, చదవటానికి చదువు రాదు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, పిరమిడ్ సో యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. మీరు ఇక్కడ సార్ టైప్ చేయడానికైనా ఇంగ్లీష్ రావాలి కదా సార్, నేను టైప్ చేయలేను అనుకుంటే మైక్ సింబల్ కూడా ఇచ్చున్నారు. సో దాని మీద క్లిక్ చేసి మీరు మాట్లాడొచ్చు. 21st century బిజినెస్ బుక్ ఇన్ తెలుగు. దానికి సరిగా అర్థం కాలేదంట, మళ్ళీ చెప్పమంటుంది. సీక్రెట్ బుక్ ఇన్ తెలుగు. సో నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉందంటే రూమ్ లో ఉన్నా కాబట్టి. సో మీరు అట్లా మీకు ఏది కావాలన్నా రెడీగా ఉందండి ఇన్ఫర్మేషన్. సో జర్నీ చేస్తా హెడ్సెట్ పెట్టుకొని అది వినొచ్చు, వాకింగ్ చేస్తా వినొచ్చు, నిద్రపోయే ముందు పెట్టుకొని వినొచ్చు, ఇంట్లో పనులు ఏదైనా చేసుకుంటా పెట్టుకొని వినొచ్చు. మీరు ప్రొడక్ట్ గురించి కానివ్వండి, బుక్స్ గురించి కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్లా మనం నేర్చుకోవటానికి టైం కేటాయించి నేర్చుకుంటే మన మాటలు మారుతాయి. ఎప్పుడైతే మన డ్రెస్ స్టైల్ మారిందో, డ్రెస్సింగ్ స్టైలు మాట మారిందో, ఆటోమేటిక్గా మన సర్కిల్ కూడా మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అని అంటే, ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం గోల్స్ గురించి మాట్లాడుతున్నాం, డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఇంపీరియల్ మాస్టర్ అవుతాను, ఫారెన్ ట్రిప్స్ పోతాను, పెద్ద BMW కారు కొంటాను, ఇటువంటి మాట్లాడుతూ ఉన్నాం.
సో రోజు అవే మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటిని నమ్మలేనోళ్ళు మన నుంచి డిస్కనెక్ట్ అయిపోతారండి. వీడేదో లేస్తే అటామీ అంటాడు, కోట్లంటాడు, ఫ్లైట్‌లంటాడు అని జెప్పేసి మనకి మ్యాచ్ అవ్వని వాళ్ళు ఏమవుతారంటే డిస్కనెక్ట్ అయిపోతారు. మన నుంచి కట్ అయిపోతారు. సో అట్లా కట్ అవ్వట్లేదు అనంటే మన మాట మారలేదు. మన పని వాళ్ళని ఇన్‌స్పైర్ చేయలేదు. అర్థం జేసుకోండి. మీ సర్కిల్ మారలేదు అనంటే మీ మాట మారలేదు. మీరెప్పుడైతే డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని మాట మార్చి అవే కొత్త మాటలు మాట్లాడుతా ఉంటే ఆటోమేటిక్‌గా సర్కిల్ గూడా మారిపోతది. ఇప్పుడు నా సర్కిల్ ఏంటి అనంటే మన టీమ్ మెంబర్సు, ఎవరైతే సక్సెస్ అవుతున్నారో అటామీ సెమినార్సు ఇవే నా ప్రాస్పెక్ట్సు. మొత్తం మారిపోతది. ఈవెన్ మీరు గమనించుంటే మా పాపకి అన్నప్రాసనం చేశాం 15థ్ కనుమ రోజు. నేను, మా బాబు, మా పాప, మా వైఫ్ మేము నలుగురమే. ఎవ్వరు లేరు. ఇంక దగ్గర రిలేటివ్స్ పండగని ఊరికెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ ఎవరు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో రారు. సో మేమే చేసుకున్నాం. మేమే చేసుకున్నాం ఇంట్లో. మన టీమ్ మెంబరే. ఒకాయన పూజారి ఉంటే ఆయనే ఆన్‌లైన్‌లో మంత్రాలు చదివాడు. ఫోను చేస్తే మంత్రాలు చదివాడు. వీడియో కాల్ చేస్తే. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. చేసుకున్నాం. తర్వాత సార్ మీకేదన్నా దగ్గరలో గుడుంటే ఒకసారి వెళ్లి రండి అన్నారు. సాయంత్రం సరదాగా ఫ్యామిలీని తీసుకొని దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఎళ్లి దండం పెట్టుకొనొచ్చాం. సో అట్లా మన సర్కిల్ ఎప్పుడైతే మారిపోతదో మనలో సక్సెస్ స్టార్ట్ అవుతదండి. అది మారలేదు అనంటే మీరింకా అక్కడే ఉన్నారు. అట్లానే ఉంటారు. వాళ్ళతోటి ఉంటే ఎట్లా ఉంటామంటే అట్లానే ఉంటాం. సో అది మారాలి అనంటే మాట మారాలి. మాట మారాలంటే ఎప్పుడైతే ఒంటి మీద డ్రెస్సు మారిపోతదో మాట గూడా మారుతదండి. నేనిప్పుడు ఎవరితోటన్నా మాట్లాడటానికి వెళ్తాను ప్రాస్పెక్ట్ దగ్గరికి. నార్మల్‌గా ఇప్పుడు నైట్ ఏదో రౌండ్ నెక్కేసుకొని, షార్ట్ ఏసుకున్నాను అట్లా ఎళ్లి మాట్లాడం గదా! ఈవెన్ నేనిప్పుడు వాకింగ్‌కెళ్తున్నా అన్నా గాని, మళ్ళీ టీ షర్ట్ చేంజ్ చేసుకుంటాను, మంచి షార్ట్ ఏసుకుంటాను, విజిటింగ్ కార్డ్స్ పెట్టుకుంటాను, వెళ్తా. నీట్‌గా షూ తుడుచుకొని, కొంచెం చూసిన వాళ్ళకి క్వాలిటీగా కనపడేటట్లు ఉండాలి. సో, ఉన్న దాంట్లో మనం ఎలా ఉండాలి? ఎలా స్టార్ట్ చేసుకోవాలి? సో, దీనికి ఇవన్నీ మార్చుకోగలిగితే సక్సెస్ అనేది బిగిన్ అవుతదండి. ఈ రోజు నుంచి మొదలుపెట్టండి. కొంతమంది అనుకుంటారు, అబ్బా! మంచి రోజు. ఇవాళ చాలా మంచి రోజు. ఇవాళ ఏకాదశి మంచి రోజే. బ్రహ్మాండంగా. మీరు స్టార్ట్ జేయొచ్చు. సోమవారం నుంచి చేద్దాము. నెక్స్ట్ మంత్ నుంచి చేద్దాము. జీతం వచ్చినాక చేద్దాము. జనవరి 1 నుంచి చేద్దాము. ఇట్లా చెప్తా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వర్కౌట్ కావండి. సో, దయచేసి అర్థం జేసుకోండి. మన ఆలోచన మంచిదైతే ఈరోజే మంచి రోజు. నేను దేనికి కూడా ఆహ్, మంచి రోజు ఇయన్నీ చూడను. నాకు చేయాలనిపిస్తే చేసేస్తా అంతే. సో, మన ఆలోచన బాగుంటే అంతా మంచిదే. ప్రయత్నం జేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే బిజినెసు జరుగుతది. మీరు మారలేదు, ఆ మార్పు మీలో ఎవరు గూడా అబ్జర్వ్ చేయలేదు అనంటే ఎప్పటికీ జరగదండి. దయచేసి సీరియస్‌గా జెప్తున్నా. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.